జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. కొందరు ఎన్నో ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగు పెడతామన్నటువంటి ఆనందంలో ఉన్నారు. మరికొందరేమో తమ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెకేషన్ కోసం వెళ్తున్నారు. ఇంకొందరు ఉపాధి కోసం వెళ్తున్నారు. అందరి కళ్ళలో కూడా ఏదో ఒక తెలియని సంతోషం అయితే ఉంది. కానీ జస్ట్ 32 సెకండ్స్, 32 సెకండ్లోనే వందలాది మంది జీవితాలు గాల్లో కలిసిపోయాయి. ఎస్, సరిగ్గా ఏడాది క్రితం ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన, ఒక విషాదమైన ఘటన ఇప్పటికీ బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. అది జూన్ 12 గుజరాత్లోని జరిగినటువంటి ఆ ఘోర విమాన ప్రమాదం దేశాన్ని మొత్తాన్ని కూడా షాక్ గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయినటువంటి విషాద ఘటనలో మొత్తంగా 260 మంది అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగి ఏడాది పూర్తవుతోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? 1 ఇయర్ తర్వాత ఇప్పటికీ ఆ కుటుంబాలు పడుతున్నటువంటి బాధ ఏంటి? ఈరోజు ఇవాల్టి రోజున కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నామంటే ఎంతటి విషాదకరమైనటువంటి సంఘటనో మీకు అర్థమయ్యే ఉంటుంది. డీటెయిల్డ్గా ఏడాది తర్వాత అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకుల యొక్క గాథని, వాళ్ళ వ్యధని మీకు చూపించడమే ఈ వీడియో ఉద్దేశం. చివరి వరకు చూడండి దయచేసి. ఇకపోతే 2025 జూన్ 12 మధ్యాహ్నం 1:37 సరిగ్గా ఈ సమయానికే అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం లండన్ వెళ్లేందుకు బయలుదేరింది. విమానంలో 241 మంది ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ అంతా కలిసి ఉన్నారు. అందరూ తమ లగేజ్ సర్దుకుంటూ కిటికీలో నుంచి కింద కనిపిస్తున్నటువంటి అహ్మదాబాద్ నగరాన్ని చూస్తూ హ్యాపీగా ఉన్నారు. కానీ కాక్పిట్లో ఉన్నటువంటి ఒక పైలట్లకు మాత్రం అక్కడ జరిగేటువంటి పరిస్థితి నరకంలా అనిపించింది. సడన్గా టెక్నికల్ గ్లిచ్ వల్ల విమానంపై కంట్రోల్ తప్పింది. పైలట్లు విమానాన్ని కాపాడేందుకు శత విధాలా ప్రయత్నించారు. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం పైన ఆ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఈ ఘోర విషాద ఘటనలో విమానంలో సుమారుగా 242 మందికి గాను 241 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నేలపైనటువంటి మరో 19 మంది కూడా, అంటే హాస్టల్ లోపల మరో 19 మంది కూడా ఈ ఘటనలో చనిపోయి మొత్తంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 68 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇకపోతే ప్రమాదం జరిగినటువంటి కొన్ని రోజుల్లోనే ఇన్వెస్టిగేటర్స్ విమానానికి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్, అంటే కాక్పిట్ వాయిస్ రికార్డ్ అయ్యేటువంటి సివిఆర్, ఫ్లైట్ డేటా రికార్డర్ అయినటువంటి ఎఫ్డిఆర్ని రికవర్ చేశారు. కొన్ని రోజులకి ఏఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక 15 పేజీల ప్రిలిమినరీ రిపోర్ట్ని సిద్ధం చేసింది. ఆ రిపోర్ట్ చదివిన వారందరూ కూడా షాక్ అయిపోయారు. టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్లకే విమానంలోని 2 ఇంజన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు కేవలం 1 సెకండ్ వ్యవధిలోనే రన్ పొజిషన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్కి చేంజ్ అయిపోయాయి. అంటే ఆ ఫ్యూయల్ సప్లై, ఇంజన్కి ఫ్యూయల్ సప్లై అయ్యేటువంటి ఆ స్విచెస్ ఆఫ్ అయిపోయాయి. కేవలం 1 సెకండ్ గ్యాప్లోనే ఒకదాని తర్వాత ఒకటి 2 రన్ పొజిషన్ నుంచి కట్ ఆఫ్, అంటే సప్లై నుంచి నిలిచిపోవడం వరకు ఆగిపోయాయి. అంటే ఈ ఇంజన్లకు అందాల్సినటువంటి ఇంధనం, ఆ ఫ్యూయల్ సడన్గా ఆగిపోయింది. ఆ సమయంలో విమానం చాలా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల పైలట్లకి గ్లైడ్ చేయడానికి కానీ వేగాన్ని కంట్రోల్ చేయడానికి కానీ సమయం లేదు. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉన్నటువంటి ఆడియో వింటే కన్నీళ్ళు ఎవరికి ఆగవు. ఇక అందులో ఒక పైలట్ టెన్షన్తో, నువ్వు ఫ్యూయల్ సప్లై ఎందుకు కట్ చేశావు, ఎందుకు దాన్ని ఆఫ్ చేశావు అని ఇంకో పైలట్ని అడగడం ఒక చిన్నగా వినిపించింది. దానికి రెండో పైలట్ చాలా ఖచ్చితంగా, నేను దాన్ని తాకలేదు, ఐ డెంట్ టచ్ ఎనీథింగ్ అని గట్టిగా అరిచాడు కూడా. వెంటనే వారు స్విచ్లని మళ్ళీ రన్ పొజిషన్కి నెట్టేశారు. రామ్ ఎయిర్ టర్బైన్, RAT అని చెప్తూ ఉంటారు, దాన్ని యాక్టివేట్ చేశారు. ఒక ఇంజన్ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి ప్రయత్నించింది. కానీ ఈలోపే జరగరానటువంటి ఒక భయంకరమైనటువంటి నష్టం జరిగిపోయింది. మొదట్లో అందరూ పైలట్ల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుకున్నారు. పైలట్ల పొరపాటున ఆ స్విచ్లను కట్ ఆఫ్ చేశారని సోషల్ మీడియాలో, పబ్లిక్లో పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్లో సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఒక సెన్సేషనల్ ఫోటోగ్రాఫ్మెటిక్ అనాలిసిస్ను బయటపెట్టింది. ఈ రిపోర్ట్ మొత్తం ఇన్వెస్టిగేషన్నే మలుపు తిప్పింది కూడా. ఆ రిపోర్ట్ ప్రకారంగా విమానంలోని ఫ్యూయల్ స్విచ్లు కట్ ఆఫ్ పొజిషన్కి మారడానికి 2.5 సెకండ్ల ముందే రామ్ ఎయిర్ టర్బైన్ RAT బయటకు వచ్చేసిందట. ఏవియేషన్ రూల్స్ ప్రకారంగా విమానంలో పవర్ పూర్తిగా పోయినప్పుడు మాత్రమే ఈ RAT అనేది ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది.
అంటే ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ కాకముందే విమానంలో ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి లేదా పవర్ లాస్ జరిగింది అనేది ఈ రిపోర్ట్లో ఉంది. కాబట్టి ఇందులో పైలట్ల తప్పిదం లేదు అని చాలా క్లియర్గా అర్థమైంది. ఇంతటి ఘోరానికి అంటే ఇంతటి పెద్ద ప్రమాదంలో చావు నోట్లోకి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. అతనే విశ్వాస్ కుమార్ రమేష్. బ్రిటన్ సిటిజన్షిప్ ఉన్నటువంటి రమేష్ ఆ విమానంలోని 11A సీట్లో కూర్చున్నాడు ఆ రోజు. అతని పక్కనే అతని సొంత సోదరుడు కూడా ఉన్నాడు. ఆ ఫ్లైట్లో ఉన్న వారందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినప్పటికీ రమేష్ మాత్రం స్వల్ప గాయాలతో నడుచుకుంటూ బయటకు వచ్చిన దృశ్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. కానీ ఆ సర్వైవల్ అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత తన కళ్ళ ముందే ప్రాణాలు వదిలినటువంటి తన సొంత తమ్ముడి శవపేటికను తనే మోయాల్సి కూడా వచ్చింది. నేను ఎందుకు బతికాను, నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చనిపోయారనే ప్రశ్న అతన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఈ కథలో విశ్వాస్ కుమార్ రమేష్ బతకడం అనేది ఒక మిరాకిల్ అయితే, మిగిలినటువంటి 260 మంది జీవితాలు ముగిసిపోవడం కూడా ఒక తీరని శోకం. అంకెలలో చెబితే ఈ ప్రమాదం 260 మంది మాత్రమే మరణించారని చెప్పగలుగుతాం. కానీ ఒక్కో కుటుంబం దగ్గర వెళ్ళి చూస్తే అది కోలుకోలేనటువంటి ఒక తీరని గాయంగా ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు వాళ్ళ కన్నీళ్లు చూస్తూ ఉంటే కాలం నిజంగా గాయాన్ని మాన్పుతుందా అనే అనుమానం కలక్క తప్పదు. ముఖేష్ కుమార్, మహేశ్వరి దంపతులు 25 ఏళ్ల కొడుకు ఈ ప్రమాదంలో వారికి దూరం అయిపోయాడు. మేము బతుకుతున్నామంటే బతుకుతున్నాం అంతే, జీవితానికి అర్థం అయిపోయింది అంటూ ఆ తండ్రి చెప్పేటువంటి మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది. ఆయనకు ఇంకొక చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. ఆ బాబు సరిగ్గా మాట్లాడలేడు. ఆ కొడుకును చూసుకుంటూ కనిపించని కొడుకు జ్ఞాపకాల్లో వాళ్ళంతా బతికేస్తున్నారు. ఇక మరో తండ్రి మహమ్మద్ రఫీక్, ఆయన ఆవేదన అయితే వర్ణాతీతం. 25 ఏళ్ల కంటికి రెప్పలా పెంచినటువంటి నా కొడుకు ఇప్పుడు లేడు అనేటువంటి ఆ నొప్పి అనుభవించే వారికే తెలుస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ప్రఫుల్ పటేల్ అనే వ్యక్తి కొడుకు స్టూడెంట్ వీసా పైన యూకే వెళ్ళి చదువు పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చాడు. ఇక్కడ ఉండిపో బాబు అని తండ్రి బతిమిలాడినా కూడా తన కలల కోసం యూనివర్సిటీలో వచ్చినటువంటి మంచి జాబ్ ఆఫర్ కోసం లండన్కి వెళ్తూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇక వాసుదేవ్ పటేల్ అనేటువంటి యువకుడికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. 10 ఏళ్ల క్రితమే తల్లిని కోల్పోయినటువంటి ఆ యువకుడికి ఇప్పుడు తండ్రి కూడా విమాన ప్రమాదంలో దూరం అయిపోయాడు. దీంతో ఆ ఇంట్లో దీపం ఆరిపోయినట్టయిపోయింది. ఎయిర్పోర్ట్లో టాటా చెప్పి పంపినటువంటి కొద్దిసేపటికే ఫ్లైట్ క్రాష్ అయింది. అన్న ఫోన్ కాల్ అతని జీవితాన్ని చిన్న భిన్నం చేసేసింది. ఈ ఒక్క ఫోన్ కాల్ వచ్చింది ఆయనకి. ఇక ఈ ఘోర విమాన ప్రమాదం ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళనే కాదు, కింద ఉన్నటువంటి అమాయకులను కూడా బలి తీసుకుంది. తన పని ముగించుకొని స్కూటర్ మీద ఇంటికి వెళ్తున్నటువంటి హేతల్ ప్రజాపతి భర్త విమానం కూలినటువంటి ఆ హాస్టల్ బిల్డింగ్ సమీపంలో ఉండడంతో అగ్నికి ఆహుతైపోయారు. తప్పెవరిది మరి? శిక్ష మాకెందుకేయాలి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు లేరని చెప్పి కన్నీటి పర్యంతమవుతోంది. ఒకసారి బాధితులు ఏం చెప్తున్నారో వాళ్ళ మాటలను విందాం. आया था उनका कि टेक ऑफ होने वाला है, अब नेटवर्क नहीं आएगा, मैं पहुंच के कॉल करूंगी। तो मैंने बोला ठीक है, तो आप पहुंचो, मैं तब तक मैं वहां पे पहुंच जाऊंगा और आ जाऊंगा। मैंने बोला शांति से आना, कोई बात नहीं है, मैं वहां पे आपका इंतजार करूंगा। तो उस टाइम में एक 1:33 को मेरी बात हुई, फिर 1:39 को मेरी सिस्टर का कॉल आया कि भाई जो मेरी वाइफ जिस प्लेन में आ रही थी तो उस प्लेन में का मतलब क्रैश हो गया है। तो ऐसे कर भाई थोड़ा लेट जाए, 10 दिन रह के जाइए, ऐसा था। और थोड़ा इधर उसका काम था तो वो काम निपटा के निकलते, ऐसा बोला। तो कौन सी मेरे को तो पता ही नहीं था कि उन लोगों ने 1 तारीख की टिकट वापस ली है, लेके ही आया था आने जाने की। फिर यहाँ के उसने कैंसिल कराई थी, 12 तारीख को ली थी। બચાઈ ના શકી હું તો બધી પબ્લિક ભેગી થઈ ગઈ તો હું દોડતી હતી છોકરાને બચાવવા માટે, પણ બચાવી ના શકી. મને તો રાત દિવસ એના જ વિચાર આવે છે સાહેબ. મને ઘરમાં બી નથી રહેવાતું મારા છોકરા વગર. 5 મિનિટ હું છેટો નતો મુકતી મારા છોકરાને. મારા છોકરા વગર મને નથી ગમતું. 1:33 को ఉన్నారు కదా వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కథలు, వాళ్ళ వ్యధలు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే 2018లోనే అమెరికాకు చెందినటువంటి FAA అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. బోయింగ్ విమానాల్లోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ ఫీచర్లో
టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని హెచ్చరించింది. కానీ అప్పట్లో అది మ్యాండేటరీ కాకపోవడంతో ఎయిర్ ఇండియా ఆ ఇన్స్పెక్షన్ చేయలేదు. దీంతో ఈ ఘోర విమాన ప్రమాదంతో ఎన్నో జీవితాలు మొత్తం కూడా బలైపోయాయి. ఇక అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన నేటికి ఏడాది పూర్తయింది. ఈ ప్రమాదం పైన భారత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడానికి ఏడాది జూన్ 12ను డెడ్లైన్గా పెట్టింది. ప్రస్తుతం ఇండియాకు చెందినటువంటి ఏఏఐబితో పాటుగా అమెరికాకు చెందినటువంటి ఎన్టీఎస్బి, బ్రిటన్ ఇన్వెస్టిగేటర్స్, బోయింగ్, ఇంజన్ మేకర్స్ సంస్థలు కూడా కలిసి దీనిపైన పనిచేస్తున్నాయి. ఇక టాటా సన్స్ సంస్థ బాధ్యతలు కోసం మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసింది. కానీ చనిపోయినటువంటి 260 మంది కుటుంబాలకు కావాల్సింది కేవలం పరిహారం కాదు, ఇలా ఎందుకు జరిగిందనేటువంటి నిజం కావాలి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ తర్వాత ఇతర విమానాల్లో కూడా వరుసగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం అందరినీ ఆందోళన గురిచేసింది. ఇప్పటికీ ఫ్లైట్ జర్నీ అంటేనే భయపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఏవియేషన్ సంస్థలు ఇలాంటి ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకొని ఎప్పుడు తమను తామే సేఫ్గా మార్చుకుంటాయి, ఎలా అవి ముందుకు వెళ్తాయి అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. విమాన ప్రయాణాలు సురక్షితంగా సాగేలా ఏవియేషన్ సంస్థలు కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే గడిచినటువంటి ఈ 365 రోజుల్లో భారత కుటుంబాల ఇళ్లలో పండుగలు లేవు, సంతోషాలు లేవు. కేవలం గతేడాది జూన్ 12న తమ వాళ్ళు పంపినటువంటి ఆఖరి మెసేజ్లు, వారి వాయిస్లు వింటూ గుండెల నిండా బారుతో బతుకుతున్నారు. ఈ విషాదానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయా కుటుంబాలకి మనమంతా డెఫినెట్గా తోడుగా ఉండాల్సిందే. వారి గుండె కోతను తట్టుకునే శక్తిని ఇవ్వాలని మనమంతా కోరుకుందాం. ఇక భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని చెప్పి కూడా ఆశిద్దాం. సో ఆ విమాన ప్రమాద ఘటనలు విన్న తర్వాత, వారి మాటలు విన్న తర్వాత, అక్కడి కథలు వెదలు విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్స్ చేయండి. సేమ్ టైం రీసెంట్ డేస్లో మీరు ఏదైనా ఫ్లైట్ ప్రయాణం కనుక చేసి ఉంటే, విమాన ప్రయాణం కనుక చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి.